ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మళ్లీ క్యాంప్ పాలిటిక్స్ మొదలైపోయాయి. చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థుల్ని మళ్లీ క్యాంపులకు తరలిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. ఒక కౌన్సిలర్ కిడ్నాప్ అయినట్లుగా ఆరోపణలున్నాయని, బాధిత కుటుంబ సభ్యులు తనను సంప్రదించారని చెబుతున్నారు. ఆర్ఓ నిర్ణయం మేరకే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అంటున్నారు ఎమ్మెల్యే రంగారెడ్డి. ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాకు చట్టం అంటే తెలుసు. చట్టాల గురించి నేను మాట్లాడితే నేను ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను మాట్లాడను. వాళ్ళే సభ్యులు అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటు నేను ఒక ఓటు వేయడానికి వచ్చిన తప్ప ఇంకొకటి కాదు. ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల అధికారి నిర్ణయిస్తాడు. ఇది మల్రెడ్డి రంగారెడ్డి నిర్ణయించేది కాదు. రేపు ఏం జరుగుతుంది నేను ఇవాళ ఎట్లా చెప్తా? రేపు ఏం జరుగుతుంది అనే సంగతి నాకేమరక. క్యాంపుల సంగతి అసలు క్యాంపే పెట్టలే మేము. క్యాంపు గురించి ఎందుకు నాకు చెప్తున్నారు? వాయిదా వేసిండు కదా, వాయిదా వేసిండు కాబట్టి తెలియదు నాకు. అది ఎలక్షన్ అతన్ని అడగండి, ఎవరిని మీ ఎలక్షన్ ఆర్ఓని అడగండి. లోపల ఒక సభ్యున్ని దాపెట్టేసినారు, అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు. అడిగేదాని మీద మనం ఏం చెప్తాం జవాబు? అది అందుకోసం మనం ఏం చెప్పలేం కాబట్టి నేనేం మాట్లాడలేను దాని మీద. కుటుంబ సభ్యులు వచ్చి నన్ను కూడా అడిగినారు. కుటుంబ సభ్యుల యొక్క డిమాండ్ కూడా అక్కడ ఉంది. మా భర్తను ఏం చేసిండినా అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఎన్నిక వాయిదా పడ్డది. ఎమ్మెల్యే కనసాయిలాల నడుస్తుండే ఆర్టీఓ. ఓకే, మీరు బీఆర్ఎస్ కి మెజారిటీ ఉన్నారు. బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు. ఓకే, 15 మంది ఉన్నాం మేము. ఓకే, అంటే వాళ్ళు చేస్తున్న అబ్జెక్షన్ ఏంటి? వాయిదా వేయమని. వేయొద్దు, ఎలక్షన్లు జరగొద్దు అని. ఓకే, మేము ఓడిపోతాము, ఎలక్షన్ జరగవద్దు, వాయిదా వేయండి. ఒక వ్యక్తి మిస్ అయ్యాడని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ వ్యక్తి వాళ్ళే చేశారు. వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి సో ఇది ఓవరాల్గా పరిస్థితి. బీఆర్ఎస్ క్యాండిడేట్లు టీవీ9 తో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారు. పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ఓటింగ్ ప్రక్రియను వాయిదా వేయటం కరెక్ట్ కాదని వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.